తెలుగుదేశం అనుకూల మీడియా 6, వైసీపీ అనుకూల మీడియా 2. ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, తెలుగుదేశం అనుకూల టీవీ ఛానల్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ అనుకూల పత్రికలు. ఇకపోతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి పేపరు, సాక్షి టీవీ. ఇవి కాకుండా టీవీ9, ఎన్టీవీ వచ్చేటప్పటికి న్యూట్రల్గానే ఉంటాయి. కొంత ప్రభుత్వ పక్షపాతం ఉన్నాయి లేదా వైసీపీ పక్షపాతం ఉన్నాయి. కానీ అలాగని ఈనాడు, ఆంధ్రజ్యోతి లాగానో సాక్షి లాగానో వ్యవహరించట్లేదు. వాళ్ళు కొంచెం హై కవరేజ్ వైసీపీకి ఇస్తున్నారు, అంతవరకు కన్ఫామ్. వీళ్ళకి తక్కువ కవరేజ్ ఇస్తున్నారు లేదా కవరేజ్ ఇవ్వట్లేదని కూడా చెప్పచ్చు. ఇది అక్కడ జరుగుతున్నట్టు. అంటే ఎగనెస్ట్ స్టోరీలు వీళ్ళకి మళ్ళీ ఈనాడు, జ్యోతి, సాక్షికి మళ్ళీనో లేకపోతే ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ వీళ్ళకి మళ్ళీ ఎగనెస్ట్ స్టోరీలు రాయడం లాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అది కథ నడుస్తుంది. ఇది పక్కన పెడితే తెలుగుదేశం అనుకూల మీడియా భారతీయ జనతా పార్టీని డౌన్ ప్లే చేసినో చూపెడుతున్నారు. రెగ్యులర్గా వాళ్ళ పత్రికలో కానీ వాళ్ళ టీవీల్లో కానీ భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం వలస నాయకులకి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. అదే సందర్భంలో సాక్షి భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ కార్యకర్తల ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాస్తున్నారు. ఇద్దరూ బీజేపీకి మేలు చేయడం కాదు, వాళ్ళేమో బీజేపీలోని టీడీపీ వాళ్ళకి మేలు చేయడానికి, వీళ్ళేం బీజేపీలో ఉన్నటువంటి ఆ టీడీపీ వాళ్ళకు అనుకూలంగా పురంధేశ్వరి వ్యవహరిస్తోందన్నటువంటి ఫీలింగ్ని మిగతా కార్యకర్తల్లో కల్పించడం కోసం ప్రయత్నిస్తున్నారు. అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో 3వ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్న ఆంధ్రాలో మాత్రం దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోనే మీడియా వాళ్ళని తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది.